నమస్కారం. ఈరోజు మనం హైదరాబాద్లో ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో సొంత ఇల్లు చూసుకుంటున్న వాళ్ళకి ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అవునండి. ఇది కోల్డ్వెల్ బ్యాంకర్ సూత్ర ప్రాపర్టీ హైదరాబాద్ వాళ్ళ సూచనల ఆధారంగా చేస్తున్న విశ్లేషణ. కరెక్ట్. టాపిక్ ఏంటంటే వర్షాకాలంలో ఇల్లు కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ముఖ్యంగా వరద ముప్పున్న ప్రాంతాలను ఎలా గుర్తించాలి అన్నది. యాక్చువల్లీ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనం సాధారణంగా ఇంటి ధర, క్వాలిటీ, ఎమ్యూనిటీస్ ఇవే చూస్తాం. కానీ అవును, పరిసరాలు ఎలా ఉన్నాయి, ముఖ్యంగా వర్షాకాలంలో ఆ ఏరియా పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, ఆ భౌగోళిక పరిస్థితులు ఏంటి, ఇవి చూడటం మన లక్ష్యం. సరైన టైంలో అంటే ఈ వర్షాకాలంలో చూస్తే బెటర్. నిజమే. అంటే ఈ సమయం మాన్సూన్ టైం, ఇల్లు కొనాలనుకునే వాళ్ళకి ఒక రకంగా అవకాశం అంటారా పరిస్థితిని అర్థం చేసుకోవడానికి? లేదా ఒక పెద్ద వర్షం పడి ఆగిపోయిన వెంటనే వెళ్లి చూడమని. అప్పుడే కదా అసలు సిచ్యువేషన్ తెలిసేది. ఎలా చూడాలి అంటారు? జస్ట్ కారులో అలా చుట్టేసి వస్తే సరిపోతుందా? అది సరిపోదు. వీలైతే 2 వీలర్ పై వెళ్లడం బెస్ట్. ఎందుకంటే సందుల్లోకి గొంతుల్లోకి వెళ్ళొచ్చు. భారీ వర్షం పడిన తర్వాత 1 గంట 2 గంటల తర్వాత వెళ్తే ఓకే, నీళ్లు ఎక్కడ నిలుస్తున్నాయో తెలుస్తుంది. డ్రైనేజ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, రోడ్లపై నీటి ప్రవాహం ఎలా ఉంది, ఇవన్నీ గమనించాలి. అంటే మనం ఇల్లు చూస్తున్న ప్రాపర్టీ దగ్గరే కాదు, చుట్టుపక్కల ఏరియా అంతా ఒక లుక్ వేయాలన్నమాట. మరి ఏ ప్రాంతాలు కొంచెం ఎక్కువ రిస్కీగా ఉంటాయి? జనరల్ గా లోతట్టు ప్రాంతాలు, చెరువుల దగ్గర అంటారు. ఇంకా స్పెసిఫిక్ గా కోల్డ్వెల్ బ్యాంకర్ రిపోర్ట్ ప్రకారం మీరు అన్నట్టు లోతట్టు ప్రాంతాలు ఒకటి, అలాగే చెరువులకి మరీ దగ్గరగా ఉన్నవి. ముఖ్యంగా ఈ బఫర్ జోన్లు, FTL పరిధిలో అక్రమంగా కట్టినట్టు అనిపించే నిర్మాణాలు. అవును, ఈ మధ్య అది పెద్ద సమస్య అయింది. కరెక్ట్. అంతేకాదు సరైన స్టామ్ వాటర్ డ్రైన్ వ్యవస్థ లేని కొత్త వెంచర్లు కూడా రిస్కే. పాత కాలనీలో అయితే ఇరుకైన సందులు, ఎప్పటినుంచో ఉన్న డ్రైనేజ్ వ్యవస్థలు సరిగా మెయింటైన్ చేయకపోతే అక్కడ కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే మురుగు కాలువలు వేరు, వర్షపు నీటి డ్రైనేజీ వేరు అని అర్థం చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. చాలా మంది ఈ రెండు ఒకటే అనుకుంటారు. కాదు, భారీ వర్షాన్ని తట్టుకునే డ్రైన్లు వేరేగా ఉండాలి. సరే, ఇక ఇంటి దగ్గరకు వస్తే ఇంటి లోపల, బయట, చుట్టుపక్కల ఏం గమనించాలి? గేటు లోపలికి నీళ్లు వస్తున్నాయా లేదా అని చూస్తే సరిపోతుందా? అది ఒక పాయింట్ మాత్రమే. సెల్లార్ పార్కింగ్ ఉంటే అక్కడ నీళ్లు నిలుస్తాయా, అది చాలా ఇంపార్టెంట్. అవును, కార్లు, బైకులు ఉంటాయి కదా. అవును. బిల్డింగ్ కాంపౌండ్ లో నీళ్లు నిలిచిపోతున్నాయా, ఇంకా ముఖ్యం ఆ ఇంటికి వెళ్లే రోడ్డు పరిస్థితి ఏంటి, దగ్గరలోని కాలనీలు ఏమైనా మునిగిపోతున్నాయా, మనం ఇంటి నుంచి బయటకు వెళ్ళడానికి యాక్సెస్ రోడ్లు బాగున్నాయా? అంటే మెయిన్ రోడ్డు బాగున్నా ఇంటికి వెళ్లే దారి చిన్న వర్షానికే పాడైపోతే ఇబ్బంది. అంతే కదా, ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, బయటకు వెళ్ళడమే కష్టమవుతుంది. ఇవన్నీ లాంగ్ టర్మ్ లో చూసుకోవాలి. స్థానికులను అడిగి తెలుసుకోవడం గురించి కూడా చెప్పారు కదా, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎంత హెల్ప్ అవుతుంది? అది చాలా కీలకమండి. బ్రోకర్లు గానీ, సేల్స్ వాళ్ళు గానీ అన్నీ చెప్పరు. నిజమే. అక్కడ చాలా ఏళ్లుగా ఉంటున్న వాళ్ళని అడిగితే అసలు విషయం తెలుస్తుంది. గతంలో ఎప్పుడైనా వరదలు వచ్చాయా, ఎంత సివియర్గా వచ్చాయి, ఎంత నష్టం జరిగింది, మున్సిపాలిటీ వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకున్నారా, ఇలాంటివి. అంటే వాళ్ళ దగ్గర జెన్యూన్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అవును. రిపోర్ట్లో ఒక కేస్ స్టడీ ఉంది. ఒక ఆయన ఇల్లు కొనే ముందు పక్క వాళ్ళని అడిగితే తెలిసింది ప్రతి 2 ఏళ్లకోసారి ఆ వీధి చివర మోకాళ్ల లోతు నీళ్లొస్తాయని. అది ఆయనకు వేరే ఎవరూ చెప్పలేదు. అవునా? మరి కొత్తగా వస్తున్న లేఅవుట్లు, పెద్ద పెద్ద వెంచర్లలో అయితే అంత పాత హిస్టరీ ఉండదు కదా, అక్కడెలా అంచనా వేయాలి? మంచి ప్రశ్న. అక్కడ మనం కొంచెం టెక్నికల్గా వెళ్ళాలి. ఆ ఏరియా టోపోగ్రఫీ చూడాలి. అంటే భూమి ఎత్తు పల్లాలు ఎలా ఉన్నాయి, దగ్గరలో చెరువులు, కుంటలు లాంటివి ఏమన్నా ఉన్నాయా, గవర్నమెంట్ మాస్టర్ ప్లాన్లో ఆ ఏరియా జోనింగ్ ఏంటి, అది రెసిడెన్షియల్ జోనా లేక వాటర్ బాడీ బఫర్ జోనా. ఓకే. బిల్డర్ తీసుకున్న అప్రూవల్స్, ముఖ్యంగా వాళ్ళు సబ్మిట్ చేసిన డ్రైనేజ్ ప్లాన్ ఏంటి, ఇవన్నీ పరిశీలించాలి. అవసరమైతే కొంచెం ఖర్చైనా ఒక సివిల్ ఇంజనీర్ లేదా ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకోవడం చాలా బెటర్. నిజమే. మనం సాధారణంగా ఇంటి డిజైన్, ఫ్లోరింగ్, కిచెన్ వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. కానీ కోల్డ్వెల్ బ్యాంకర్ వాళ్ళు పదే పదే చెప్తున్నది వీటన్నిటితో పాటు ఇంటి లొకేషన్, పరిసరాల ఇన్ఫ్రాస్ట్రక్చర్, ముఖ్యంగా ఈ వర్షాకాలంలో దాని పర్ఫార్మెన్స్ అనేది ఇంటి సేఫ్టీకి, మన ప్రశాంతతకు చాలా ముఖ్యమని. ఖచ్చితంగా. సంపూర్ణ పరిశీలన అంటే అదే. బిల్డ్ క్వాలిటీ, ధర, ఎమ్యూనిటీస్ ఎంత ముఖ్యమో ఆ ప్రాంతపు డ్రైనేజ్ వ్యవస్థ, దాని హిస్టరీ, జాగ్రఫీ, వాతావరణ మార్పుల ప్రభావం ఇవన్నీ కూడా అంతే ముఖ్యం. అప్పుడే మనం ఫ్యూచర్లో వచ్చే ఇబ్బందులు, ఫైనాన్షియల్ లాస్ల నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోగలం. కాబట్టి ముగించే ముందు హైదరాబాద్ శివార్లలో ఇల్లు కొనాలనుకునే వాళ్ళు ముఖ్యంగా ఈ మాన్సూన్ సీజన్లో ఇంటితో పాటు ఆ ఏరియా మొత్తాన్ని, దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్షుణ్ణంగా పరిశీలించడం ఇది మస్ట్ అని చెప్పొచ్చు. కోల్డ్వెల్ బ్యాంకర్ సూత్ర ప్రాపర్టీ అడ్వైజరీ కూడా ఇదే హైలైట్ చేస్తుంది. ఈ వర్షాకాలం అందుకు మంచి అవకాశం. అవునండి. ఈ మెసేజ్ ఒకటే, ఇల్లు అనేది పెద్ద ఇన్వెస్ట్మెంట్, ఒక ఇమోషనల్ డెసిషన్ కూడా. కాబట్టి కేవలం పైపైన కనిపించే అందం, ప్రస్తుత సౌకర్యాలే కాదు, ఆ ప్రాంతం లాంగ్ టర్మ్లో ఎంత సేఫ్, ప్రకృతి వైపరీత్యాలను, ముఖ్యంగా భారీ వర్షాలను తట్టుకునే కెపాసిటీ ఎంతుంది అని అంచనా వేయడం చాలా అవసరం. మీ పెట్టుబడికి, మీ కుటుంబ భద్రతకు ఇదే కీలకం. శ్రోతల కోసం ఒక చిన్న ఆలోచన వదిలి వెళ్దాం. మనం ఇల్లు కొనేటప్పుడు తీసుకునే నిర్ణయం కేవలం ప్రస్తుత అవసరాలు, ఆ ఇల్లు చూడగానే కలిగే ఇంప్రెషన్ మీద ఆధారపడుతుందా, లేక కొంచెం ముందు చూపుతో లాంగ్ టర్మ్ సేఫ్టీని, క్లైమేట్ చేంజ్ లాంటి అంశాల నేపథ్యంలో ఆ ప్రాంతం యొక్క రెసిలియన్స్ ని కూడా ఆలోచిస్తున్నామా? దీని గురించి తప్పకుండా ఆలోచించండి.